రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీజేపీలు ధర్నా నిర్వహించారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఫసల్ బీమా యోజన అమలు చేసి జిల్లా యంత్రాంగాన్ని ఆదుకునే విధంగా చూడాలని, ధరణి వలస రైతులకు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా సవరణ చేయాలని కోరారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే కేసీఆర్ 31 లక్షల మంది రైతుల నోట్లో మట్టి కొట్టారని, అయితే మోసపు మాటలతో రైతన్నలను మభ్యపెడుతున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. దొంగ మాటల ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలని మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి 2018లో ఓట్లు దన్నుకున్నాడు. రైతులకు ముఖ్యంగా రైతు ₹1,00,000 రుణమాఫీ అని, ఉచితంగా ఎరువులని, ఇటువంటి మాటలు చెప్పి ఇప్పుడు అవన్నీ మర్చిపోయిండు. నరేంద్ర మోడీ గారు పంట బీమా, రైతు పంట నష్టపోతే ఆయన నష్టపోయిన ఏదైతే పెట్టుబడి ఉందో ఖచ్చితంగా ఆయనకు మళ్ళీ లభిస్తుంది. రైతు ఒకవేళ పంట బీమా చేసుకుంటే, అరే నువ్వు బతుకున్న రైతుకు ఆయన పంట నష్టపోతే, అకాల వర్షాలు వడగళ్ళ వాళ్ళతో నష్టపోతే ఆదుకోవాలని చెప్తే రైతు బీమా అంటాడు, ఈయన చనిపోయిన రైతుకి ఇస్తా అంటాడు. ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి. ఇంకొకటి వీళ్ళకు ఈ ధరణి అని, కోడు భూములని ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు